డిఎస్పీ ఆర్డీఓ అందరూ దగ్గరుండి ఆ ఇల్లు కూలగొట్టారు. మరి మీ మద్దతు లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జిని డిఎస్పీ చొక్కా పట్టుకొని లేకపోతాడు. ఆ సందర్భంగా అడ్డుపడినటువంటి ఒక రిటైర్డ్ డిఎస్పీని, రిటైర్డ్ జడ్జిని మీ మద్దతు లేకపోతే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 106 సర్వే నంబర్లో ఒక్క ఇటుక కూడా నేల రానివ్వకుండా కలెక్టర్ గారితో కంటెంప్ట్ పైన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయించి 106 సర్వే నంబరు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఉందో అది టౌన్లోది, ఇక్కడిది కాదని రిపోర్ట్ రాపించి నిలబెట్టాం. అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. ప్రజలు మా వద్దకు వచ్చినారు, ప్రకాష్ రెడ్డిని నమ్మి. ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోతే ఇది నిలబెడతారు, మా ఇళ్ల జోలికి ప్రభుత్వం రాకుండా లేదా వాళ్ళు రాజులలో కొల్లపల్లలో రాకపోకుండా నిలబెడతాడని మా దగ్గరికి వస్తే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. నువ్వు ద్రోహం చేసినావు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత. ఈరోజు కూడా రిపీట్ చేస్తా ఉన్నా, రక్తం రుచి మరిగినటువంటి పులికి జాలి, దయ, కరుణ ఏముండవు, డబ్బులు మాత్రమే కావాలా. పరిటాల సునీతమ్మ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, నిన్నెవరు పూలంగా పిల్లంగా పులరాజా, పరిటాల శ్రీరామ్ నిన్నెవరు పూలంగా పిల్లంగా, నువ్వు గోతికాల్లో బతికాల్లో, నువ్వు ఎవరో ధర్మారంలో ఉండవు. నువ్వు ఈరోజు తెలుసుకోవడానికి వచ్చినానంటున్నావు. సెటిల్మెంట్ చేస్తాం రమ్మని పిలుస్తాను. మా దగ్గరికి ఎవరు రావడం వస్తే సెటిల్మెంట్ చేస్తామని. మీ అమ్మకు మొద్దు నిద్రపోతుందా లేదా నటిస్తా ఉందో, సంపాదించిన డబ్బులు సాలేదేమో చెప్పి మీరందరూ మీ కుటుంబం అంతా వచ్చి ఈ ప్రాంతంలో మీరు ఓట్లేసిన ప్రజలు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. ఆ 14 నేలమట్టం ఎవరైతే అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. మళ్ళీ రాండి ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో ప్రజల్లో భయం ఉంది, 14 నేలమట్టం చేశారు, మా ఇల్లు కూడా కూలపడతారేమో అని. అంతకుముందు విద్యానగర్లో మీరు వసూలు చేశారు. ఈ ప్రాంతంలో శాసనసభ్యునిగా గతంలో పనిచేసినటువంటి బాధ్యతతో ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకునిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు, రాజూరు వెంకట కిరణ్ తదితరులు 176 ఎకరాలకు సర్వే చేయడానికి ఒక రిక్వెషన్ పెట్టారు, మండల సర్వేయర్. దాంట్లో మండల సర్వేయరు వాట్సాప్లో ఈ జీపీఏలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, జీపీఏ చేసుకున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, అన్రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నారు, ఆ సుభాష్ రెడ్డి, శ్రీరాములు, వెంకట చౌదరికి వాట్సాప్లో నోటీసులు సర్వ్ చేశాడు. మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని. మాకు అభ్యంతరం లేదు అని వాళ్ళు తెలిపినారు. మరి రాజూరు వెంకట కిరణ్, రాజూరు కుటుంబీకులకి ఇతరులకు వాళ్ళ పేర్లతో కొంత భూములు, వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టు కొంత భూములు, ఈ సుభాష్ రెడ్డి పేరుతో కొంత భూములు, శ్రీరాముల పేరుతో కొంత భూములు, వెంకట చౌదరి పేరుతో కొంత భూములు వీళ్ళ స్వాధీనంలో ఉన్నాయి, వ్యవసాయ భూములుగా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. దొంగలు ఊర్లో పంచుకున్నట్టు. ఆడుండేవి కాలనీలు రానైనా, ఆడుండేవి ఇంట్లో తమ రెక్కల కష్టంతో ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పొట్టకూటికి ఆటో దొరుకునేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి కాలనీలు. ఆ కాలనీల మీద 176 ఎకరాలు ఓపెన్ ల్యాండ్స్గా సర్టిఫై చేస్తా పొజిషన్ సర్టిఫికేట్స్ వీళ్ళందరికీ పంచినాడు. మరి ఇది దొంగతనం కదా. మీరు వేయించుకున్న మండల సర్వే చేసినాడంటే మీరు చెప్తే చేసినాడా, పరిటాల సునీత ఆదేశాల మేరకు చేసినాడా, లేదా వాడు ఏ దొంగ ధైర్యంతో చేసినాడు? కాలనీలు 176 ఎకరాలు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాడా? ఇదిగో అక్కడ ఏముందో అడంగల్లో అతను పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ప్రాంతాలు ఏపీఐసి లిమిటెడ్, నివాస గృహాలు, రస్తా, వీరికి ఇవన్నీ కూడా నివాస గృహాలు, ఇవన్నీ అడంగల్లో నివాస గృహాలు ఉంటే వీటన్నిటికీ కూడా కచ్చా భూములు అంటే వ్యవసాయ భూముల కింద పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడా వాడు సర్వేలో? ఏ ధైర్యంతో ఇచ్చాడో? మీ ధైర్యం చూసుకొని, మీ అండలు చూసుకునే కదా, మీ ఒత్తిడి మేరకే కదా. మరి ఇక్కడ నివాస గృహాలు ఉన్నాయని ఈరోజు ఇంత యాగీ చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి కలెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందని మేము ఆరోపణ చేసి వాళ్ళ యొక్క దొంగతనాన్ని, అవినీతిని మేము బయటికి తీసి బజారుకి ఇచ్చడంతో ఈరోజు దిగొచ్చినారు. ఈరోజు దిగొచ్చి
24వ తేదీ నిన్న డేట్లో ఈరోజు జీపీకి రాసినాడు. వాడు గవర్నమెంట్ లీడరు కడుపుకి ఏం తింటున్నాడో ప్రజల తరఫున వాదించాల్సింది పోయి, ప్రభుత్వం తరఫున వాదించాల్సింది పోయి ఆడ చేతులెత్తేసినాడు. ప్రజల తరఫున వాదించాల్సినటువంటి అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి కలెక్టరు మేము సివిల్ డిస్ప్యూట్స్ లేకపోము, మీరు సివిల్ కోర్టుకు పోండి అని చెప్తా ఉన్నాడు. దేనికయ్యా కలెక్టర్ నువ్వు ఉండేది? దేనికున్నావు నువ్వు? మరి గతంలో ఉన్న కలెక్టర్లు అడిగి తెలుసుకోవాలా కదా ఏం చేశారని. ఇదే వేలూరు అశోక్ తదితరులు కలెక్టర్ గారిని కలిసినప్పుడు, లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు తదితరులు కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఏం చెప్పినాడు ఆయన? మేము ఈ సివిల్ డిస్ప్యూట్స్లో మేము దీంతో జోక్యం చేసుకోము, మీరు సివిల్ కోర్టులకు వెళ్ళండి అని కలెక్టర్ మాట్లాడితే, అయ్యా మీరు బాధితుల తరఫున ప్రజల తరఫున మీరు అఫిడవిట్ ఫైల్ చేయాలా, మేము ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ మీరు ఎంక్వైరీ చేసుకొని మా తరఫున అఫిడవిట్ ఫైల్ చేయాలా. మీరు మీ మీద కోర్టుకు పోయినాడు రాచూరి కిరణ్, మీ మీద కోర్టుకు పోయినాడు, మీ జీపీ ఏం మాట్లాడటం లేదు, గవర్నమెంట్ లీడర్ ఏం మాట్లాడటం లేదు. అక్కడ రాచూరి కిరణ్ తరఫున ఉన్నటువంటి లీడరు మాకు డ్యూ ప్రొసీజర్ ఇచ్చేసి డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వమని మీరు కలెక్టర్ ఆర్డర్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఈరోజు కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఈరోజు ఎంఆర్ఓ రాసిన జీపీకి ఈ ఫ్యాక్ట్స్ ఇంతకుముందు ఎందుకు మీరు పబ్లిష్ చేయలేదు? ఎందుకు మీరు మీ అఫిడవిట్లో ఫైల్ చేయలేదు? ఎందుకు మీరు జోక్యం చేసుకోలేదు? మీరు చేస్తా ఉన్నది బ్యాంకు ఉద్యోగమా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను మీరు నెరవేరుస్తూ ఉన్నది. ఇక్కడ వీళ్ళు రాసింది, ఇక్కడ అనేక గృహాలు నిర్మాణంలో ఉన్నాయి, అనేక గృహాలు ఇప్పటికే నిర్మితమై ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇనాం అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ స్తోత్రీయ భూములకు ఎటువంటి విలువ ఉండదని ఇప్పుడు రాసినారు. అంతేనా? ఈ పని మీరు ముందెందుకు చేయలేదు? ఇది రాసినాక వాళ్ళ పన్నాగము పారలేదని పరిటాల్సిన ఈరోజు వచ్చినాడు డ్యామేజ్ కంట్రోల్. మీరు రాండి, మేము సెటిల్మెంట్ చేస్తామని. అంతేనా? ఇన్ని రోజుల పాటు ఇంత సమస్యలు జరిగి ప్రజలు తిరగబడి మేము మాట్లాడి కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో మీ పైన వ్యతిరేకత వస్తూ ఉంటే మీ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాయి అడ్డగోలుగా ఇస్తున్నటువంటి మీ సర్వేయరు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి మీ విఆర్ఓ నిన్నటి వరకు నోరెత్తని మీ ఎంఆర్ఓ మాకు సంబంధమే లేదనేటువంటి మీ కలెక్టరు ఏం జరుగుతుందా పరిటాల్సిన మీ అమ్మ ఆదేశాలతో కదా వీళ్ళందరూ సైలెంట్ అయింది. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో 14 డెమాలిషన్ జరిగినప్పుడు ప్రజలకు తెలిసింది. అందుకే మీ దగ్గరికి రావచ్చాను. పరిటాల్సిన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదేదో సమస్య వస్తే దాన్ని ఎన్కాష్ చేసుకోవాలన్నా ఇంకోట ప్రకాష్ అని రాజకీయ నిరుద్యోగం. మీ విషయంలో మేము ఏమి చేయక్కర్లా, మేము చేయక్కర్లేదు. మీరు ఎటువంటి వాళ్ళు ఈ 18 నెలల్లో ఇప్పటికీ ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే మేము గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ధర్మంలో ఏం చేస్తానో, మేము ఏం చేస్తానో, ఇక్కడ ఎన్ని హత్యలు జరిగాయో, ఎన్ని అరాచకాలు జరిగాయో, ఎన్ని వస్తువులు జరిగాయో ఈ 2 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీకు ప్రజలకు అంతా తెలుసు. ఈ బాపంపేట పొలంలో కూడా ఎంతమందితో డబ్బులు వసూలు చేసినారు ఇప్పుడు కూడా తెలుసు. ప్రజలకు తెలుసు ఎంత వసూలు చేస్తున్నారు, ఇప్పటికి చేసినారని. కాబట్టి పరిటాల శ్రీరామ్ లాంటి రాజకీయ అజ్ఞాని మా వద్దకు ప్రజలు రావడం లేదని చెప్తా ఉన్నాడు. అంటే పరిటాల సునీతని ఎవరు నమ్మడం లేదని ఆయన సెలవించుకుంటా ఉన్నాడు. మీ ఆదేశాలతో ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్లతో కోర్టులను అప్రోచ్ అయినటువంటి రాచూరు కుటుంబము నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది. ఏదుంది మీకు మొన్న టీవీ 39 ముందర మాట్లాడుతున్నాడు అతను. మేము 296 ఎకరాలకు మేము జీపీఏ చేసుకున్నామనేది అవాస్తవం అని మీరు ఫైల్ చేసిన అఫిడవిట్లో 336 పేజీలో మీరు మెన్షన్ చేసింది కాపీ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అలాంగ్ విత్ ట్రాన్స్లేషన్ 17 డేటెడ్ 17/10/2024 పేజ్ నెంబర్ 336. ఇది మీరు ఫైల్ చేసిన అఫిడవిట్లో మీరు పెట్టారు. ఇది
ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ, కోర్టుల్ని తప్పుదోవ పెట్టిస్తూ, ఫ్యాక్ట్స్ సర్ప్రైజ్ చేస్తూ, మోసగాళ్ళు మాయగాళ్ళు మీరు ఈ ప్రాంతంలో ప్రజల్ని మోసం చేసి వీళ్ళ స్థలాలు లాక్కోవడానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరి అధికారాన్ని ఉపయోగిస్తున్నారో అర్థం కావట్లేదా? ఏదైతే మా ఖాళీ స్థలాల మీద మాట్లాడతాం రాండని పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ ఇలాంటిది దీనికేనే మీకు ఓట్లు వేసింది. మీరు రాచూరు వంశస్థులు కావచ్చు, గొల్లపల్లి వంశస్థులు కావచ్చు, మీరు కోర్టుకి ఏ ఒక్కరు ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లను వ్యవసాయ భూములుగా చిత్రీకరిస్తూ దొంగ పొజిషన్ సర్టిఫికెట్లతో మీరు కోర్టులకు వెళ్ళినా, మీరు ఏ అధికారం లోపరుచుకొని మీరు ఈ ప్రాంతంలో కోర్టులు వసూలు చేద్దాం అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వచ్చిన తస్మాత్ జాగ్రత్త. రోడ్ల మీద తరిమి కొడతాం, రోడ్ల మీద తరిమి కొడతాం. ఏ నా కొడుకు పాపంపేటలో ₹1 వసూలు చేయని ఎవరిని కూడా, ఒక పిల్ల ఎవరిని కింద పడనీయం. ఇక ఇక్కడ పరిణామాలను నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ అండదండలతో ఈ ప్రాంతంలో దుర్మార్గంగా 100 కోట్లు వసూలు చేయాలని కలలు కంటున్నటువంటి ఈ సుభాష్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్, ఆ శ్రీరాములకు ఓపెన్ వార్నింగ్, ఆ వెంకట చౌదరికి ఓపెన్ వార్నింగ్. నెత్తిన రూపాయి పెడితే పావులకున్న కొడుకులు మీరంతా 1000 కోట్ల ఆస్తుల కోసం వస్తారా? జనం ఏమైనా తిక్కనా కొడుకులు అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ప్రజలకు సంబంధించిన సమస్య కలెక్టర్ గారు, ప్రజల తరఫున నేను ఎక్కువగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా ప్రజల కోసమే మాట్లాడుతూ ఉన్నా. ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా రేపు పొద్దున మాదే ప్రభుత్వం వచ్చేది, జగనన్న సీఎం అవుతాడు, నేను ఎమ్మెల్యే అవుతా రాప్తాడికి. నేను శాసనసభ్యునిగా వచ్చినాక తొలి డిమాండ్ చేసేది మా ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు తొలి డిమాండ్ చేసేది ఈ మొత్తం 936 ఎకరాల్లో జరుగుతున్న అరాచకాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయించడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీకు ఇది నా వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ బీ విత్ ది పబ్లిక్. దొంగలతో మీరు సంసారం చేయాలా, కాపురం చేయాలనుకుంటే దయచేసి ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోండి. మా ప్రభుత్వంలో నిన్ను 5 ఏళ్ళు నువ్వు ఎక్కడ పని చేసినా నిన్ను ఎవరు కూడా ఏం మాట్లాడలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నీలో మార్పు చాలా కనిపిస్తాం. ఈ శ్రీరాములు ఎక్కడెక్కడ పోయి కంచెలేస్తా ఉన్నాడో, గోర్లు నాటిస్తున్నాడో మీరు బందోబస్తు ఇచ్చి చేపిస్తాను. ఎవడు చెప్తే చేస్తున్నావా నువ్వు? ఎవడు చెప్తే చేస్తానో? కోర్టు ఇచ్చిందా కంచెలేయమని? కోర్టు ఇచ్చిందా ఆదేశాలు ఇచ్చిందా బోర్డు నాటమని? ఈ శ్రీరాములు అనే వ్యక్తి అతను పోయి ఖాళీ స్థలాలు ఏడుంటే ఆడ పోయి కంచెలు వేస్తున్నాడు, బోర్డు నాటుతున్నాడు, దానికి నువ్వు మద్దతు తెలుపుతున్నావు. మా స్థలాల్లో వచ్చి కంచెలు వేస్తున్నాడు ప్రజలు నీ దగ్గరికి వస్తే ఏం చెప్తున్నావు? నువ్వు పలుకుతున్నావా? కనీసము బట్టల చుట్ట దగ్గరికి ఇవ్వమంటున్నావా? ఇటువంటి వ్యవహారం కరెక్ట్ కాదు. మీరు వేసుకున్న కాకి సూత్రాలకు విలువనివ్వండి. నిష్పక్షపాతంగా ప్రజల తరఫున, బాధితుల తరఫున వాళ్ళ జీవితకాల కష్టము 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు సంపాదించుకున్నదంతా పెట్టి, కూడబెట్టుకున్నదంతా పెట్టి బిడ్డ పెళ్లి కోసమో, కొడుకు భవిష్యత్తు కోసమో, ఇల్లు కట్టుకోవాలన్న దానికోసమో వాళ్ళు సంపాదించుకున్నది, కష్టపడుకున్నది, వాళ్ళు దాచిపెట్టుకున్నదంతా పెట్టి 3 సెంట్లు 4 సెంట్లు కొనింటారు. వాళ్ళ జోలికి దయచేసి వెళ్ళొద్దండి. రాంబాబు గారు, మీరు కూడా వాళ్ళకి అండగా నిలబడండి చేతులైతే. కానీ మీరు ఎవరి ఆదేశాలకు ఏం కాకి సొక్క ఎక్కడైనా ఈ ఊర్లో అయినా పనిచేసింది, ఆడైనా పనిచేసిందే. ఎవరైనా మీకు అటువంటి ఆదేశాలు ఇచ్చినా దయచేసి ప్రజలకు విరుద్ధంగా మీరు వెళ్ళొద్దంటే కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం.